భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం వాక్ స్వాతంత్రం అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ ఇవి ప్రాథమిక హక్కు. ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రశ్నించడం ఈ హక్కులో భాగం. ఆర్టికల్ 19(2) కింద ప్రభుత్వం సహేతుకమైనటువంటి ఆంక్షలు మాత్రమే విధించగలదు. అంటే దేశ భద్రత, పరువు నష్టం అలాగే శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ఇలాంటి కారణాల మీద మాత్రమే ఆంక్షలు విధించగలదు ప్రభుత్వం. ప్రభుత్వ విమర్శని అణచడం అనేటువంటిది మాత్రం అందులోకి రాదు. అదే సమయంలో మహిళలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్, తప్పుడు వార్తలు వంటివి కూడా చట్ట ప్రకారం నేరాలే. ప్రభుత్వం చెబుతున్న వాదన ఇదే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం అన్నీ చూస్తున్నాము. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది, కానీ ఏదైనా ఒక కామెంట్ చేస్తే గవర్నమెంట్ మీద అరెస్టులు చేయటము లేదా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ మనం చూస్తాం. తాజాగా రావణ్, ప్రశ్న యూట్యూబర్ రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఏకంగా UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది పెట్టడం 1967కి సంబంధించినటువంటి చట్టం. అది యాక్చువల్గా బ్రిటిషర్స్ పెట్టిన చట్టాలని ఇంకా మనం కొనసాగిస్తున్నాము. దీని మీదే చాలామంది న్యాయ నిపుణులు కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఈ UAPA చట్టం అనేటువంటిది ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు అనే దాని మీద ఒక పక్క చర్చ జరుగుతూనే ఉంది. సరే, రావణ మీద పెట్టినటువంటి UAPA అనేటువంటిది సహేతుకం కాదు అనేటువంటిది, రావణ మీద మిగతా కేసులు కావాలంటే పెట్టుకోవచ్చు. రావణ్ ఇప్పుడు UAPA చట్టం రావణ మీద పెట్టడాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా రావణ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించట్లేదు. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. అది ఏంటి అని అంటే, సోషల్ మీడియా మీద ఒక స్ట్రాంగ్ మెకానిజం ఉండాలి, ఒక స్ట్రాంగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్న, అది టాస్క్ ఫోర్స్ అని చెప్తున్నా కూడా ఇది ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కటమే అనేటువంటిది ఇప్పుడు విపక్షాల నుంచి వస్తున్నటువంటి కౌంటర్ అన్నమాట. అసలు తాజాగా ఏపీ క్యాబినెట్ డెసిషన్ని మంత్రి పార్థసారథి గారు వెల్లడించడం జరిగింది. ఒకసారి ఆయన మాటలు విందాం. పార్థసారథి గారిది ఒకసారి బయట ప్లే చేయండి. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని మరి సమకూర్చుకోవటానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని SHOలకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా ఒక సభలో మాట్లాడుతూ దీన్ని ఎండార్స్ చేశారు. అది కూడా విందాం ఒకసారి. ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఈ మాటలకి కౌంటర్స్ కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు. అది ఏంటి అని అంటే, ఈ ప్రశ్న రావణ్ ఏదైతే మాట్లాడాడో అవన్నీ కూడా ఇది రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా మాట్లాడినట్టుగా, మరి రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన మరి వేరే మతాల మీద చేసినటువంటి కామెంట్లకి దానికి ఏం చేస్తారు అనేటువంటి ఈ చర్చ అంతా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు దీనికి ముందు పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సపరేట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే, నేను ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నేను హోల్డ్ చేయబోతున్నాను అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన మాటలు విందాం. Freedom of speech does not mean the freedom to abuse. I reiterate, freedom of speech does not mean the freedom to abuse. You have the right to criticize government. You have the right to question us. You have the right to disagree with our decisions.
This is democracy and we welcome it. But abusing someone, issuing death threats, spreading false allegations, targeting women, insulting religious beliefs, attacking someone's dignity, or provoking violence are not protected under the Constitution. They are criminal offenses. Over the past few years, we have seen a disturbing increase. సో ఇది పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందే ప్రకటించడం జరిగింది దీని గురించి. అయితే తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఆయన లేరు, ఆయన శస్త్రచికిత్స కోసం బొంబాయి వెళ్ళటం జరిగింది. సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో దీన్ని కౌంటర్ చేస్తూ సరే రావణ్ణి ఏ పార్టీ ఓన్ చేసుకోవాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ఏమో మాకు సంబంధం లేదు, అసలు రావణ్ అనే అతను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినవి ఉన్నాయి, టీడీపీకి ఫేవర్గా మాట్లాడినవి ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడింది కూడా విందాం వైసీపీ నుంచి. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ను. మరి ఏ విధంగా మేము ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు? సో అంబటి రాంబాబు గారు కూడా ఈ విషయం మీద స్పందించారు, అది కూడా ఒకసారి విందాం. ఐడియాలజీ కాదు. రావణ్ మమ్మల్ని కూడా దూషించాడు, మమ్మల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ్ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ యుద్ధంలో అలాగే పేర్ని నాని గారు తాజాగా పేర్ని నాని గారు కూడా ఈ విషయం మీద చాలా డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానికి ముందు కొడాలి నాని గారు కూడా మాట్లాడారు, అది కూడా విందాం. ఏంటో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆడు తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే గనక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి పేరు నాని గారు ప్లే చేయండి. కొంతమంది పార్టీ వాళ్ళు అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ కూడా పెడతారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయింది. ఎవరికైతే పాపులర్ ఛానల్ ఉందో, ఎవరికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో ఆపి మళ్ళీ ఎదురు కానీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో వాడికి మంచి రేట్ ఇద్దామని చెప్తున్నాడు. పచ్చిగా చెప్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ఏజెంట్ అంటున్నాడు, బయట వాళ్ళు రమ్మంటున్నాడు, కంటెంట్ ఇమ్మంటున్నాడు, పేమెంట్ ఇస్తామంటున్నాడు, గూగుల్ పే అంటున్నాడు, డబ్బులు వేస్తామంటున్నాడు. సో ఆయన అధిక వైసీపీ వెర్షన్ ఏంటంటే అసలు ఈ ఐటీడీపీ అనేటువంటి ద్వారా ఈ సోషల్ మీడియాలో ఇలాగా ఏవైతే మనం మాట్లాడుకుంటున్నటువంటి అసభ్యకర పోస్టులు అవి ఇవి వగైరా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్నటువంటి భూషణలు అన్నీ కూడా ఇవన్నీ మొదలుపెట్టింది టీడీపీనే అనేటువంటిది వాళ్ళ వాదన. సో ఏది ఏమైనా సరే అసలు వాక్ స్వాతంత్రం అనేటువంటి దానికి లిమిటేషన్స్ ఏంటి, మరి ఏది పడితే అది మాట్లాడచ్చా, కోర్టులు ఏం చెప్పాయి, కోర్టులు కూడా చాలా కేసెస్లో జడ్జిమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో వీటన్నిటి మీద డీటెయిల్గా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు రామ్నాథ్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఆయన. సార్ నమస్కారం సార్. అలాగే శంకరోళ్ళ రవికుమార్ గారు, బీజేపీ స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం కో కన్వీనర్. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు రామ్నాథ్ గారు అసలు ఏంటి ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి? వాస్తవానికి రావణ్ చుట్టూ ఏది తిరుగుతున్నా కూడా అసలు సోషల్ మీడియానే టార్గెట్ చేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయటం ఇదంతా చేస్తుంది అనేటువంటిది మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ ఈరోజు ప్రధానంగా సోషల్ మీడియా గురించి చర్చ జరుగుతుంది. కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మనం కొన్ని